వర్షం చేయబట్టి పొయ్యి అంటుకుంటలేదు. సిలిండర్ మీద పెడదామంటేనేమో పుట్ట రేట్లు పాడాయి. 1000 రూపాయలట సిలిండర్. అంటే 500 తక్కువ అవుతుందంటే మాకేమో రేషన్ కార్డు లేకపాయే. ఈ కట్టిలో దొరకలేదు. ఈ కట్టమే పాడైందిగా. ఈ నీళ్ళు కాబట్టాను. ఏందే ఏమో గులుగుతాన్నావు? నేనేం గులుగుతలేని గట్టిగానే మాట్లాడుతాన్నా. మొగడా కట్టెలు కొట్టుకరా అంటే పులిపచ్చి కట్టెలు కొట్టుకొచ్చినావు. ఇవి అంటుకుంటలేవు, మండుతలేవు. అగో ఈ వర్షాకాలం పులిపచ్చి కట్టెలు దొరుకుడు ఎక్కువ. నీకు ఎందుకు కట్టెలు ఎడ దొరుకుతాయి? ఎడుకొని పట్టుకురావాలి. మరి నువ్వు రా ఒకసారి అంటు పెట్టేవుదా. నువ్వు అంటు పెడితే నీకు తెలుస్తుంది. నాకంత కావరం పట్టింది అని నేను అది చూస్తా. అయినా కానీ ఉడుకు నీళ్ళు ఎందుకే ఇప్పుడు? మనమంటే సన్నీళ్ళు మాయేసినావు. పోరన్కేం పోయాలి? పోరన్ కూడా సన్నీళ్ళే పోయన్నా. ముందే ఇది వర్షాకాలం. ఈ వర్షాకాలానికి సన్నీళ్ళు ఇట్లా పోసిందనుకో సరిదైతే జ్వరం వస్తుంది. మళ్ళా దావకల్లా పొంటి పెట్టి సావాలి. ఇది కూడా కరెక్టే. సరే కానీ మెల్లగా ఎట్లనో కట్టపడు. ఆ కవర్ బివర్ వేసి అంటి పెట్టు, మా అంటుకుంటది. నేను ఇడిదాకా పోయి మందు కొట్టేస్తా. నువ్వైతే ఆ నీళ్ళు కాబెట్టు. ఏంటి మందు కొట్టేస్తావా? ఇంకా పొద్దున్న కూకలేదు, ఇప్పుడే పోయి మందు కొట్టేస్తావా? ఇంకా వైన్ సోడాన్ని ఓపెన్ చేసిండో చేయలేడు. నీ కడుపుకి ఇప్పుడేమైనా వెళ్తున్నదా? నా కడుపు కొరకు కాదే, మంది కడుపు కొరకు, మన కడుపు కొరకు. నేను మందు కొట్టుడు కాదు, పొలానికి మందు కొట్టుడు. ఓహో, పొలానికి మందు కొట్టేందుకు పోతుండవా? నేను ఇంకా సుమన్ గా నువ్వు పాలకేస్తానుగా పొలం. ఆ పొలం కాడుకొని మీ ఇద్దరే మందు తాగుతారు కావచ్చు అనుకుంటాన్నా. ఏ ఊక తాగుతావా అనే మందు? ఇప్పుడు అయినా కానీ శ్రావణమేనా, ఇప్పుడు ఏడ తాగుతాం? అదే పొలానికి పోయి మందు కొట్టేస్తాం అంతే. అసలు నీకు మందు కొట్టొచ్చా? నువ్వు మందు రాంగా చూసినా కానీ మందు కొట్టగా నేను ఎప్పుడు చూడలే. మనకు మందు తాగుడు తెలుసు కానీ మందు కొట్టుడు తెలియదు. ఆ నగిరికి కైకిలు తీసుకుపోయి ఆన్నే మందు కొట్టు అంట. ఆయనకి కైకిలు ఇస్తానా? శ్రావణం పోయినాక మందు తాగిపిస్తా. సరే తొందర పోయిరాపో. నా పని అంతా ఆన్నే ఉన్నది. నువ్వు అత్త చెప్పిన పని చేసుకుంటా. సరే. ఓ మనిషి ఎడిపోతాను. పిల్వంగా కూడా సపోర్ట్ చేయకుండా పోతాను. పిలిచినవానే నాకు వినవాలే. ఏందో చెప్పు. ఎటు పోతాను? మందు కొట్ట పోతా అన్న. మనకెప్పుడు అదే పని. తెల్లారితే అదే పని, పొద్దుకుతే అదే పని. నీ సోపతేవాడు మళ్ళా ఇంకనే నేనా? శ్రీరాములా, తప్పు శ్రావణం కానీ ఈ శ్రావణం తాగుతానే నేను. మరి మందు కొట్టుడు అంటాను. ఇంకేం మందు ఉంది ఇది కాకపోతే? మందు కొట్టుడు అంటే ఈ మందు కొట్టుడు కాదు, పొలానికి మందు కొట్టుడు అంట అన్న. అవునా? సరే. ఆ మందు అని అనుకో, ఈ మందు కొట్టినావు అనుకో, నీ దవడలు దగ్గరకు వత్తుతా. పిసదాన్న శ్రావణమేనే, శ్రావణమే నేను దాగా. సరేగా ఎందుకు పిలిచినావు? ఓకే గాని మందు తొందర కొట్టిరా. ఇంట్లో బాగా పని ఉంది, చెయ్యాలి. ఏంది ఇంట్లో పనా? ఇంట్లోకి అంతగా ఏం పని ఉన్నదే? ఏం లేదు, చిన్న పనులు ఉన్నాయి. నాకు కొంచెం సరదైంది. ఆ పనికో ఈ పనికో ఆశ్రయం. జర తొందర. సరే తొందరనే వస్తా గానీ వచ్చేవరకు వంట చేసి పెట్టు. ఇగో అన్నం వండుతా గాని ఆ చింతకాయ తొక్క మామిడికాయ తొక్క వేసుకొని తిను. కూర అంటూ నాతో కాదు. సరే అన్నమయ్య తాండు. అట్లనే సిందాక్కోళ్ళ ఇంటికాడ ఏదో ఒక కూర అట్టుకరా. సరే నేను పోతున్నా. సరే. సరే కానీ నైట్ కానీ తీసుకొస్తాను. కైకిలే రారా మరి. కైకిలు ఎందుకు అడుగుతారా? శ్రావణం పోయినాకానికి మందు ఆగిపిస్తా అయిపోయా. అట్లే ఒడ్డ గడ్డి కొట్టించుకుంటా. ఆ పరబాల కాడ గడ్డి బాగున్నది. దానికి కూడా గడ్డి మందు కొట్టిద్దాం. ఆ గడ్డి వచ్చినాక ఏ పురుగు పూసి రాకుండా ఉంటది. అగో ఇద్దరు జాని జబ్బలేటో పోతారు. ఏం లేదబ్బా, పొలానికి మందు కొట్టడానికి పోతున్నావు. వీళ్ళకి ఏమైనా తినుకుంటుంటా అనుకుంటాను. ఏంది మాకు ఫుల్ పనులు ఉంటాయి, మీ లెక్క ఖాళీ ఉంటా అనుకుంటానవా? ఎవరు ఖాళీగా ఉంటారు? ఎప్పుడన్నా ఆడోళ్ళు ఖాళీగా ఉన్నాక చూసిరా మీరు? ఎవరు ఖాళీగా ఉండేది? అందరు ఖాళీగానే ఉంటారు. మీకు కష్టపడి పని చేసుకొని వస్తేనే మీకు కొంచెం బుక్కడి పువ్వు దొరుకుతుంది. అంటే ఆ బుక్కడి పువ్వు ఎవరు అంటి పెడతారు? మేమే అంటి పెడతాంగా. అంటి పెట్టేందుకు మేమే కావాలిగా మీకు. అబ్బా అండే పెద్ద పనా? నేను వండుతా, అది పెద్ద పనే. నీకు అట్లనే అనిపిస్తుంది. 4 రోజులు అండుతూ తెలుస్తుంది. నీ రోగం 2 అక్కలు అవుతుంది. అగో రోగం 2 అక్కలు ఎందుకు అవుతుంది? మీరేమన్నా ఎండ కండుతారా? నీళ్ళకేనా? వాళ్ళు ఏమన్నా కట్టెల పోయా? సిలిండరేనా? దానికే పెద్ద పనాన్ని వంగుతారా? ఎండకు నీడకని కాదురా, అండుతూ తెలుస్తుంది. సరే అది పోని. మరి మీ బట్టలు ఎవరు వింటుతారా? మీరు తిన్న పొలం ఎవరు తోముతుర్రా? అగో ఆడోళ్ళు ఉన్నది ఎందుకు? ఇక ఉత్తనే లగ్గం చేసుకున్నావా? మా తిన్న పొలం తోమరా? మేము వేసుకున్న బట్టలు వింటారా? ఏ పని చేస్తారు మీరు? అంటే మీరు పెళ్లి చేసుకున్నాడు దాన్ని పని మనిషిగా చూసుడేనా? పని మనిషి లెక్క కాదు, మేము బయట పని చేసుకుంటే మీ ఇంట్లో పని చేసుకోవాలంటే అన్నాం.
అదే మా ఆడోళ్ళని తక్కువ చేసి మాట్లాడతారు కదా, అదే కరెక్ట్ కాదని చెప్తున్నా. అదే మేము బయటకు పోయి పని చేసి సంపాదించుకొని వస్తాను, మీరు అనుకుంటా తినుకుంటా ఉంటారు. అదేగా నేను అనేది. అవంత గుండె ధైర్యం ఎలా అంటున్నా మీకు? అదే అనుడు కరెక్ట్ కాదంటన్నా. మీకు మా ఆడోళ్ళ గురించి ఏం తెలుసు అని మాట్లాడతారు? మీ ఆడల గురించి అంతా మాకు తెలిసే. ఇక మమ్మల్ని ఒర్రియకు, మేము పోతాన్నాం, మాకు పని ఉంది. మీరేకేం అట్టిగుంటలేవు. అగో ఇన్నే ఉన్నావా అక్క? ఈయనే ఉన్నా, ఏందో చెప్పే. ఏం లేదక్క, ఒక్కదాని మీద కూర్చుని నువ్వు చిన్నోడేడి? అడు వండుకున్నాడు గాని నువ్వు వచ్చిన ముచ్చటేందో చెప్పు ఫస్ట్. ఇక అర్థం చేసుకో అక్క. మళ్ళా బుచ్చం కోసం వచ్చినవానే? ఏ బుచ్చమనకు, నేను కూర కోసం వచ్చిన. ఇక దాన్ని ఏమంటారే? ఒక వారంలో 2 రోజులన్నా కూర వండుకుంటారా మీరు? ఊకే మా ఇంటికి వచ్చినట్టు వస్తారు. మా కర్రోనికి నీ చేయి కూర అంటేనే ఇష్టమట అక్క. రోజు సిందక్క దగ్గర పోయి తీసుకురాపు అంటే నేను వస్తా అన్న. నరుకు నీ కండ సాత కాక ఇదో తొంపు చెప్తాన్నవా? నిన్న మొన్న మా అండినక్క నా కూర నచ్చాక సరిగ్గా తింటలేడు. ఎందుకు తింటాడు? మనం అంటే విలువనే లేకపోయాళ్ళకు. ఏమైంది దీప గంధకరానికి వస్తాను? మీ ఇద్దరి మొగుళ్ళు నేను ఇంతకు ముందు తవ్వంటి పోగా మన ఆడోళ్ళ గురించి తక్కువ చేసి మాట్లాడిర్రు. అవునా? ఏమని మాట్లాడిండ్రే? నేను చెప్పుడు ఎందుకు, మీరే చూడుర్రి. మరి మీ బట్టలు ఎవరు వింటుతారా? మీరు తిన్న పళ్ళ ఎవరు తోముతుర్రా? అగో ఆడోళ్ళు ఉన్నది ఎందుకు? ఇక ఉత్తరం లగ్గం చేసుకున్నావా? మా తిన్న పళ్ళని దోమరా? మేము వేసుకున్న బట్టలు వింటారా? ఏ పని చేస్తారు మీరు? అంటే మీరు పెళ్లి చేసుకున్నాడు దాన్ని పని మనిషిగా చూసుడేనా? పని మనిషి లెక్క కాదు, మేము బయట పని చేసుకుంటే మీ ఇంట్లో పని చేసుకోవాలంటున్నాం. అదే మా ఆడోళ్ళని తక్కువ చేసి మాట్లాడతారు కదా, అదే కరెక్ట్ కాదని చెప్తున్నా. అదే మేము బయటకు పోయి పని చేసి సంపాదించుకొని వస్తాను, మీరు అనుకుంటా తినుకుంటా ఉంటారు. అదేగా నేను అనేది. అవంత గుండె ధైర్యం ఎలా అంటున్నా మీకు? అమ్మతోడు మా కర్రోడికి ఇంత తక్కువ చేసి మాట్లాడిందా ఆడోళ్ళ గురించి? నీ అక్క నా మొగుడు నల్లిగా ఉన్నట్టే ఉంటాడు, గింత ఘోరంగా మాట్లాడిందా అని. మరి ఇలా ఏదో ఒకటి అయ్యాన్నే. ధర్మాన మంగట్లు అమ్ముకొద్దామానే మరి. నువ్వు బాగే సీరియస్ మాట్లాడి జోకులు చేస్తావు. సింధు నువ్వే ఏదో ఒకటి అయ్యే. ధర్మారం అంగట్లు అత్తి గాని గొల్ల పిల్ల అంగట్లు అమ్ముకొద్దామే, బగ్గ పైసలు వస్తాయి. ఆపురి మీ కారెడ్డాలు. నేనేమో సీరియస్ గా మాట్లాడితే మీరేమో జోకులు చేస్తారు. మరేం చేద్దామే? మన ఆడోళ్ళ గురించి తక్కువ చేసి మాట్లాడినందుకు అలా ఖచ్చితంగా గుణపాఠం చెప్పాలి. మంచిగా ఆలోచించుండ్రి. అదేనే నేను కూడా అప్పటి నుంచి అదే ఆలోచించుతాన్నా. ఐడియా ఒక్కరోజు అలా ఆడోళ్ళని చేద్దామా? ఆడోళ్ళని చేస్తావా? చేద్దామే. మంచి చీర కట్టి సౌరం వేసి పూలు పెట్టి బొట్టు పెట్టి గాజులు వేసి అందులోనే ఇంత మేకప్ కూడా వేద్దాం. కర్రెగా ఉంటారు కదా, లిప్స్టిక్ కూడా పూద్దాం. ఆపు నీ కుళ్ళు జోకులు. ఆడోళ్ళని చేసుడంటే చీర కట్టి పూలు పెట్టుడు కాదు, మనం చేసే పనులు వాళ్ళతో చేపిద్దామంటున్నా. ఓ అట్లనా? అబ్బా మంచి ఐడియానే, మంచిగా చెప్పినావు. నేనే చెప్పుదాం అనుకున్నా, నువ్వే చెప్పినావు. అంటే ఇవాళ మనం చేసే ప్రతి పని వాళ్ళతో చేపించుడు అన్నట్లు, అంతేనా అక్క? గంతే ఇయ్యల్లా వాళ్ళతోనే ఉడిపిద్దాం, వాళ్ళతోనే జలిపిద్దాం, వాళ్ళతోనే బోళ్ళు పంపిద్దాం, బట్టలు విండిపిద్దాం. ఇయ్యాల వాళ్ళతోనే ముగ్గు కూడా పెట్టిపిద్దాం, అన్నం కూర వండిపిద్దాం. సరేనా? అప్పుడే మన విలువైందోళ్ళకి అర్థమైతది. అమ్మయ్య ఒక్క రోజు నాకు రెస్ట్ అన్నమాట. ఇంకేంది పోయి ఏపీ పోర్రి. నీ కూర దేమో దక్కియాలి, ఆయననే అంటారా నేనే తినాలి. గడ్డి మంది మంచి కొట్టు, కైకిలు తీసుకున్నాడు కాదు, మంచిగా చూసుకుంటే నిదానంగా మంచి కొట్టు. కొడతానరా అవుటగా, మంచిగా కొడతానా కనబడతలేదా? అరే కొట్టేటోని ఎందుకు వెళ్తున్నారా నువ్వు? వాడు మంచిగా కొట్టబట్టే ఇప్పుడు నీకేమైతుంది? అయినా నవీన్ కైకిలు ఎందుకురా? సామాన్ వెనక మందాగితే అయిపోయా. ఏమంటావు నవీన్? ఏం మందద్దురా, పైసలు ఇరా, ముందే కైకిలు అని చెప్పినావుగా. అరే దోస్తాను లెక్కలకి ఇట్లనే ఉంటాయిరా. ఎక్కడైనా దోస్తాలు కైకిలు ఇస్తారా? మంది ఇస్తుంది, మందు తాగుదాం.
అరే ఇది కరెక్ట్ కాదురా, పొద్దంతా మందు కొట్టించుకొని ఒక 90తో నోట్ ఎక్కిద్దామని చూస్తాను. అరే నవీన్ నువ్వు మందు మంచి కొడతావు, నిన్ను తీసుకొచ్చినాం గారా గట్టన పడుతుంది. 90 కాకపోతే ఇంకొక 90 తెస్తా, కోటర్ తాగావు మంచి కొట్టు. సరే ఇక నువ్వు ఎట్లా కైకిలు ఇవ్వవు కానీ మందే తెప్పి సావనం అయిపోయినాక. అరే గడ్డి కొట్టరా, గిడి 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 గడ్డి బాగుంది, గడ్డి కొట్టు మెల్లగా మంచి గడ్డి గడ్డి గడ్డి. అరే నువ్వు ఆగరా. అరే నవీన్ గారు గట్లనే కొడతాడు, నువ్వు గిట్టి కొట్టు. వీటి గడ్డి అంతా బాగా పాడైంది. కైకిలో వచ్చిన వాళ్ళు అప్పుడప్పుడు గిన్నె కూర్చుంటారు. ఇక్కడ అంతా జిబ్బు ఉంటే ఎట్లా పాడవుతుంది, చూసేవాళ్ళు ఏమనుకుంటారు. మంచి కొట్టు, అరే గిట్టి కొట్టు గిట్టి కొట్టు. అవుట్ వాడు గట్లనే కొడతాడు, గిట్టి కొట్టు. గిడి 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 కొట్టు మంచి కొట్టు. అటు గడ్డి 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 బాగుండే కానీ మంచి కొట్టు. మెల్లగా మెల్లగా మంచిగా గడ్డి 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 గడ్డి. అరే కొట్టిన దాన్ని ఎంతసేపు కొడతావురా? మందు బాగుంది ఏంది, పుక్కానికి వచ్చింది అనుకుంటానావా? పైసలతో కొనుక వచ్చినాం. గిటి కొట్టు గిటి కొట్టు, ఇటు గడ్డి బాగుంది, ఇటు మంచి కొట్టు గిటి కొట్టు. ఏ ఆగురా నీకేం తెలియదు. ఆ నవీను మంచి కొట్టురా, ఇదంతా మంచిగా కొడతాను కొడతాను మంచి కొట్టు కొడతాను. కొడతాడు మన నవీనే. దా సుమని కదా, ఏదిరా ఇగో గిడ స్విచ్ ఉంటుంది, ఇది నాన్ చెయ్యి, గిదాన్ని గిట్ల వస్తుంది వస్తుంది. నువ్వు ఎడిపోతావురా? నాకు పని ఉందిరా, నువ్వు కొట్టు, గాడగొట్టు, గడ్డి బాగున్నది గాడగొట్టు, ఇగో ఇటు కొట్టు. ఏందిరా గట్లా అంటాను, మాకు కొట్టురాదురా. మరి లేకపోతే ఏందిరా, ఆడేమో అటు కొట్టు అంటాడు, నువ్వేం ఇటు కొట్టు అంటాను. నీ మొక్కలకు కొడతారా రా, పన్నానప్పుడు సపరేకుండరు. అయ్యో పని రాకనే నిన్ను పిలిచినాం గారా, గరానికి రాబడితే కొట్టు కొట్టు ఎట్టడం మెల్ల కొట్టు. సపరేక బండ మీద కూర్చోరి, అయిపోయాక వెళ్తా ఇంటికి పోదాడి. ఏ సరేరా, ఏ దారా మనం కూర్చుందాం, వాడు మా కొడతాడు. అరే నవీను మంచి కొట్టురా. నవీను ఓ నవీను ఏడిదిరా నల్లకపోవడానికి అక్కడ డబ్బా అనుకొని చంపుతా. అరే గరానికి రావద్దు. ఏందే గిడ కూర్చొని ఉన్నావు? నీకోసం వస్తున్నారా? నాకోసం ఎందుకు? కాదు, దీప దగ్గర ఆడోళ్ళ గురించి తక్కువ వేసి మాట్లాడిండ్రట కదా. అలా తప్పే ఉంది, ఏం తక్కువ చేసి మాట్లాడినా, ఉన్నదే మాట్లాడినాం కదా. అంటే మీ మొగోళ్ళు చేసేదే పని కానీ ఆడోళ్ళు చేసేది పని కాదా? మీరు చేసేది కట్టం, మేము చేసేది గొడ్డు కట్టం. మా కట్టంతో పైసలు వస్తాయి, ఆ పైసలతో మీరు తెత్తది తింటారు. అవు మేము ఏం చేస్తలే, మీరు తెచ్చి పెడితే మేము తింటున్నాం కదా. రోజు మా పని అంతా మీరే చేస్తాను, ఊడతాను, చల్లుతాను, బోళ్ళు తాను, బట్టలు విడతాను, కూర పువ్వు వండుతాను. మంచి అఫీషియల్ గా పొద్దుగాల పోతారు, తిని సాయంత్రం వస్తారు. ఇంట్లో పని అంతా ఎవడు చేస్తాడు? గా పాలు పెద్ద సుతారా గజ్జేయారు, ఇక దాంట్లో ఉన్నది. దాంట్లో ఏమున్నదా? మీరు ఒక్కరోజు ఆడోళ్ళవి చూడుండ్రి, ఆ కట్టమేందో తెలుస్తుంది మీకు. ఏంది ఆడలై చూపెట్టుడా? అంటే ఇప్పుడు మేము చీర కట్టుకొని గిట్ట గాజులు వేసుకుంటే ఏంది? అట్లా కాదు, ఇవాళ ఒక్కరోజు ఆడోళ్ళు చేసే పనులు మీరు చేసి చూపెట్టుండ్రి ఇప్పటి నుంచి. ఓ సిని దాంట్లో ఉంది, మేము చేస్తంతి, మేము చేసే కట్టంలో ఇదెంత? అవ్వవు గట్న అనిపిస్తుంది కానీ ఇవాళ ఒక్కరోజు చేసి చూడుండ్రి, మా కట్టమేందో మీకు అర్థమవుతుంది. బాగా చేస్తావా? పా నడు. ఏందే బూడి గుమ్మడికాయలక గుమ్మడి గడ్డ నిల్చున్నావు? ఏమో దీప దగ్గర ఆడోళ్ళ గురించి తక్కువ చేసి మాట్లాడిరటగా. తప్పేం మాట్లాడినావు? ఉన్నదే మాట్లాడినావు. ఉన్నదే మాట్లాడినావా? అసలు నీకు మా ఆడోళ్ళ గురించి ఏం తెలుసు? ఒకసారి మా పనులు చేసి చూపెట్టు, అప్పుడు నీకు తెలుస్తుంది మా కట్టమేందో. పాయపా ఏం చేయాలి? చిట్కాలు చేసేస్తా మీ ఆడోళ్ళ పనులు. పా ఫస్ట్ నువ్వు బోల్దో మీద, ఆ బోల్లో నాన్నే ఉన్నాయి. పా తోతపా నడు. అదో తోముతాను, అంట్లో నట్నే ఉన్నాయి, అంట్లో తీసి మర్చివాడు. మాట్లాడే తోదాగా విక్తాయి, అంత గలీజ్ గలీజ్ ఉంటది. నువ్వు చూడు, నీకంటే శుభ్రంగా తోముతావు. పళ్ళెం మెరిసిపోవాలి, గిట్లా చూస్తే అద్దం లెక్క నీ మొగం కనబడుతుంది చూడు. అయిపోయి నెక్స్ట్ పని బట్టలు విండేవుపా. తే చెప్పండి మంచి సాఫ్ చేస్తాను, మస్తు పెడతా దాసందరా. అత్తాన్న ఎంత విండుతో నేను కూడా చూస్తుంది. పెండు
ఏమో చూస్తాన్నావు చూడు ఎట్లా పెడతాను ఇంకేమున్నాయా తీసుకురా పిండెత్తా ఇవే తగ్గించుకుంటే మంచిది. సాలు విండిన వాడికి గాని ఊడ్చేదా ఇడ మట్టి నిలబడ్డావు ఊడ్చావుదా అయిపోయి గీరా అయింది అయిందా సర్లేవుదా చల్లుడా బా మంచిగా చల్లు గట్లెట్లా చల్లుతున్నావు కనిపిస్తుందా ఇంత మంది చల్లుతానా అంటే పొలానికి మంది వేసినట్టు ఈజీ అనుకున్నావు అలుకు చల్లుడు అంటే ఇంకా చెట్టు మొక్కని చల్లు నన్ను చూసిన కాదు చాలు కానీ గట్టు గట్టు చల్లు నడుం డింగు అన్నా ఇంకా గిదానికేంది ముగ్గేసేవపా ఏందే చూస్తున్నావు ముగ్గాయి అయ్యో ఏజ్దాకా ఆగుతావా ఆగవా ఏనే పడుతుంది అయ్యిందా పా ఇంకున్నది ఏంది ఇంకున్నా నీ దండం పెడతానే ఇక నాతో కాదు ఎందుకు గాదేమో అడ్డంతా లూపుతాను ఇప్పుడు అర్థమైందా మా పని ఏందో నడుం టింగు అన్నది అబ్బతోడే ఈ పనులన్నీ చేసే వరకు టింగు మన్నదా ఆడోళ్ళ పని అంటే అంత ఆశమాష అనుకుంటానవా దీపతోనేందో ఏతుల మాటలు మాట్లాడుతుంది కదా గా పని ఏంటి ఆడోళ్ళ పని సుతారమా మాదే గొప్ప అంటిగా ఇప్పుడు ఏర్పడ్డదా అమ్మతో నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదే ఘోరంగా నడుము వస్తుంది మీరు రోజుకి ఇంతగానో పని చేస్తారా అని మరి చేసి చేసి మా చేతులు పోతాయి మన అడుగులు పోతాయి ఉత్తారే అనుకుంటారా ఇంట్లో కూర్చొని తింటారు అనుకుంటారు మేము చేసే పనిది చూసిండ్రా ఇప్పుడు ఏర్పడ్డదా మీ పని మీదే మా పని మాదే మీకన్నా మాదే హార్డ్ అర్థమైంది ఎవరి కట్టం వాళ్ళదే అని కానీ మా కట్టం కూడా చేస్తే మీకు మా అర్థం అవుతుంది మా కట్టం ఏందనేది అబ్బా మీ పని ఓ పనా మా పని మీదకి వెళ్ళి చూస్తే మీ పని ఉత్తదే చూసినావుగా ఎట్లుందో మా పని అబ్బా మా పని అంత తక్కువ అంచనా ఎత్తానా ఒకసారి మా పని కూడా చేసి చూడుర్రి మీకేందో అర్థం అవుతుంది చేస్తాం గన్లేమున్నది రేపు ఏమంటే చేస్తాంపా చేశారు బార్రి రేపు మా కట్టం ఏందో మీకు తెలుస్తుంది